Welcome to the channel. Spoken English course. Today is 32nd, day 37th. Day 37. We are in the middle of active and passive voice. We are learning active and passive voice. We have already finished tenses. Present tense, past tense, future tense గురించి మనం నేర్చుకున్నాం. Present tense లో 4 tenses ఉంటాయి. కానీ active voice, passive voice లో only simple present tense, present continuous, present perfect is changed into passive voice. Present perfect continuous is not changed into passive voice. In the same way, past also simple past tense, past continuation, past perfect is changed into passive voice. But past perfect continuation is not changed into passive voice. And in the same way, future tense, simple future is changed into passive voice, but there is no future continuation is not changed into passive voice. Future continuation is not changed, and also future perfect continuation also not changed. Simple future and future perfect is changed into passive voice, but future continuation and future perfect continuation is not changed into passive voice. And yesterday we have learned all the active and passive voice of the tenses. Today let us learn imperative sentences. Imperative sentence means it expresses. Imperative means it expresses command, request, suggestion, instructions, etc. These things comes under imperative sentence. Now let us see the statements. Imperative sentence. This sentence express command, request, advice, suggestions, instructions. If we imperative sentence కింద ఈ మాటలు వస్తాయి. మనం రిక్వెస్ట్ చేయడం కానీ, కమాండ్ చేయడం కానీ, సజెస్ట్ ఇవ్వడం, ఎవరైనా అడ్వైస్ ఇవ్వడం, ఇన్స్ట్రక్షన్స్, ఇలాంటివన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ లోకి వస్తారు. మనం ఇప్పుడు చూద్దాము ఇదేంటి యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్. లెట్ us see the imperative sentence statements. ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్ మీరు ఒకరికి సలహా ఇస్తున్నామా? ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద విండో, ఓకే, పాస్ మీద సారీ, ఇట్లాంటివన్నీ. ఓపెన్ ద డోర్, దట్ ఈస్ చేంజ్ ఇంటూ పాసివ్ వాయిస్. Here only open is verb, the door is object. See all of you, verb ki mundu vachedi subject antam మనం. Verb ki mundu ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉంటుంది, ఇది verb తర్వాత వస్తుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అయింది. అంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఇక్కడ మీరు ఏం గమనించరు, verb ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ లేదు. ఓపెన్ ద డోర్ అంటే మీరు ఒకరికి ఓపెన్ ద డోర్ అంటే ఎవరికి చెప్తున్నారు, అవునా? ఓపెన్ డోర్ అంటే యూ ఓపెన్ ద డోర్ అన్నట్టు అక్కడ ఉన్నది ఆడో మెయిలో ఫీమేల్ తెలియదు, కానీ మీరు యూ అనకుండా ఓపెన్ ద డోర్ అంటే తననే తీయాలి, అక్కడ తననే ఓపెన్ చేయాలి. అంటే ఆల్రెడీ సబ్జెక్టివ్గా ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేసే అవసరం లేదంటే ఓపెన్ ద డోర్ అంటే అక్కడ ఎవరో ఉంటారు, వాళ్ళు ఓపెన్ చేస్తారు. కాబట్టి ఈ సెంటెన్స్ లో వర్బ్ తర్వాత వచ్చేది ఎప్పుడైనా ఆబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ కాదు, ఇది గమనించండి. ద స్ట్రక్చర్ ఈస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓపెన్ ద డోర్ ఇది అంటే సజెషన్ కాబట్టి, ఇన్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి, లెట్ ద డోర్ బీ ఓపెన్. లెట్ ద డోర్ ఈ ఎప్పుడైనా నాకు తెలిసే సబ్జెక్ట్ పోయి పాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ పోయి పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ లెట్ ద డోర్, ఈ డోర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది, డోర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. లెట్ ద డోర్ ఇక్కడ ఏమైందంటే ఈ అన్ని సెంటెన్స్ లో కూడా లెట్ అనేది ఉపయోగిస్తాం. ఇంపరేటివ్ సెంటెన్స్ లో మనం లెట్ ఉపయోగిస్తాం. రిక్వెస్ట్ అయితేనేమో రిక్వెస్ట్ అనేది ఉపయోగిస్తాం, అడ్వైజ్ అయితే అడ్వైజ్ అని ఉపయోగిస్తాం, ఇన్స్ట్రక్షన్ ఇస్తే యువర్ ఇన్స్ట్రక్టెడ్ అని ఉపయోగిస్తాం. ఆ విధంగా సెంటెన్స్ ని బట్టి మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇవన్నిటి కూడా లెట్ ద డోర్ బీ, ఇక్కడ మనం యాడ్ చేసేది బీ. లెట్ ద డోర్ బీ ఓపెన్. సబ్జెక్ట్ తర్వాత బీ ప్లస్ V3, సబ్జెక్ట్ తర్వాత బీ ప్లస్ V3. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ ద వర్క్. ఓకే, కంప్లీట్ ద వర్క్. సో లెట్ ద వర్క్ బీ కంప్లీటెడ్. ఇక్కడ మనం లెట్ అనేది లెట్ ద వర్క్, లెట్ ప్లస్ సబ్జెక్ట్, లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3. లెట్ ద వర్క్ బీ కంప్లీటెడ్. ఓకే, ఇది సబ్జెక్ట్, ఇది బీ కంప్లీటెడ్. నెక్స్ట్ టర్న్ ఆన్ ద లైట్స్, టర్న్ ఆఫ్ ద లైట్స్, టర్న్ ఆన్ ద ఫ్యాన్, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. వాట్ ఇట్ మీన్? టర్న్ ఆన్ ద ఏసీ, టర్న్ ఆఫ్ ద ఏసీ. వాట్ ఇట్ మీన్? సో you are instructing them to turn on or turn off. Turn on the lights అంటే let the lights, ఆ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్. లెట్ అనేది మీరు యాడ్ చేస్తారు. లెట్ ద లైట్స్ బీ,
Let the lights be turned on or turned off. Turn boy, turn like. Let the lights be turned on. Next, kill the snake. Kill is verb here. This is kill is verb here. This is the object here. Okay. This is verb here. This is object. V1. So kill the snake. The snake is object here. So let this object change into subject. Let the snake plus B. Let the snake be killed. Let the snake be killed. Let the snake plus B plus V3. Okay. This subject. ఇక్కడ ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. ఆ సబ్జెక్ట్ తర్వాత B plus V3. Okay. Next is speak the truth. Speak the truth. Speak అనేది ఇక్కడ verb. Speak the truth అనేది ఆబ్జెక్ట్. ఓకేనా? ఎప్పుడైనా సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ నౌన్ అయినా ప్రొనౌన్ అయినా సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఎప్పుడైనా నౌన్ అయినా ప్రొనౌన్ అయినా ఏదైనా నౌన్ ఏదైనా ప్రొనౌనే సబ్జెక్ట్ గా ఆబ్జెక్ట్ గా ఉపయోగపడతారు. దాన్ని యూజ్ చేస్తాం. స్పీక్ ద ట్రూత్. లెట్ ద ట్రూత్. ఈ ట్రూత్ అనే ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ సబ్జెక్ట్ కన్వర్ట్ చేసాం. కానీ ఇక్కడ లెట్ జోడించాం. లెట్ ద ట్రూత్ బి స్పోకెన్. స్పోకెన్ అనేది V3 కదా. స్పీక్, స్పోక్, స్పోకెన్. ఓకే. ఇక్కడ అన్ని మనం V3 యూజ్ చేస్తాం. అవునా? లెట్ ద ట్రూత్ బి స్పోకెన్. దెన్ నెక్స్ట్ help the poor. Help అనేది ఇక్కడ verb. This is verb and this is object here. So now let us change into passive voice. So object is changed into subject. Let the poor be helped. Let the poor. Let the poor is subject. B is plus and V3. This is V3. Help is V3. Next, revise your book. Revise is verb. This is verb. Your book. That is book is subject, object. So your book, let your book be revised. Let your book, actually this is your book. Book is noun. Book is noun. So this is your is adjective. Your is adjective. So revise your book. Let your book be revised. So let your book is subject and B. The next is V3. Next is never tell a lie. Never tell is a verb here. A lie is a subject here. Okay. Never is negative. This is a negative word we are using. Never tell a lie. So let a lie never be told. Okay. Tell, told. So ఇది కూడా V3 అన్నట్టు. So never let a lie ఇదేమో సబ్జెక్ట్ అయింది. Never be told. Okay. The lie అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్. లెట్ ఏ లై నెవర్ బి టోల్డ్. నెక్స్ట్ డూ ఇట్ నౌ. డూ ఇట్ నౌ. డూ అనేది సబ్జెక్ట్, డూ అనేది వర్బ్, డూ ఇట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఇక్కడ డూ అనేది వర్బ్. ఇక్కడ డూ ఇట్ నౌ. నౌ అనేది యాడ్వర్బ్ ఇక్కడ. ఓకేనా? లెట్ ఇట్ పోయి లెట్ ఇట్ అనేది సబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ చూడండి. లెట్ ఇట్ బి డన్ అనేది V3 అనేది. సో ఎప్పుడైనా ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ లో సెంటెన్స్ రిక్వెస్ట్ ఉంటే రిక్వెస్ట్ మేనర్ లో ఉంటే రిక్వెస్ట్ ఉంటుంది. కానీ రిక్వెస్ట్ ఇన్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి దీనికి అంతా లెట్ యూజ్ చేస్తాం మనం. సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ ముందు అన్ని సబ్జెక్టుల ముందు మనం లెట్ యూజ్ చేస్తాం. సో దీని స్ట్రక్చర్ ఏంటి? verb plus object. Verb plus object. Verb plus subject కాదు. verb plus object. అయితే ఇక్కడ స్ట్రక్చర్ ఏంటిది? ఈ verb plus object ఇక్కడ మనం let ప్రతిదానికి let యూజ్ చేస్తాం. let plus subject plus B plus V3. let plus subject plus B plus V3. ఇక్కడేమో V1 plus object, ఇక్కడేమో V1 plus object స్ట్రక్చర్ అయితే ఇక్కడ let plus subject plus B plus V3. So okay. So next let us learn about the how to change the request. Pause. So now next let us see how the request statements are changed to passive voice. Okay na? The active voice nunchi
ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మారిపోతుంది, రిక్వెస్ట్ కానివ్వండి, అడ్వైస్ కానీ. ఇంతకుముందు మనము ఇన్స్ట్రక్షన్స్ చెప్పాం కదా, ఇప్పుడు మనము ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇక్కడ మనం ప్లీజ్ యూజ్ చేస్తాం. ప్లీజ్ గివ్ అనేది వర్డ్ ఇక్కడ, ఓకేనా. ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఆబ్జెక్ట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ వచ్చాయి మనకు. ప్లీజ్ గివ్ మీ వాట్ ఏమి అంటే ఫస్ట్ వాటర్ ఇక్కడ ఉంటుంది, ఆ వాటర్ ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇదే ఆబ్జెక్ట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఈ మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ముఖ్యంగా మనకి ఇక్కడ ఇది ముఖ్యం. ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమిటది, సబ్జెక్ట్ అది. యూ ఆర్ రిక్వెస్టెడ్. ఈ ప్లీజ్ అనే వర్డ్ ని మనం చేంజ్ చేయాలి. దిస్ ఈస్ చేంజ్ ఇంటూ యూ ఆర్ రిక్వెస్టెడ్ ఇన్ పాసివ్ వాయిస్. ఈ సెంటెన్స్ ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్ లో ప్లీజ్ అని వస్తే ఆ ప్లీజ్ ఈస్ చేంజ్ ఇంటూ యూ ఆర్ రిక్వెస్టెడ్. తర్వాత you are requested to give me a glass of water. You are requested to give me, give అనేది ఇక్కడ verb, you are requested to give me a glass of water. Okay, next, please help me. So this is V1, this is object. So please is changed into you are requested to help me. Please అనేది you are requested అయిపోయింది. హెల్ప్ అనేది టు హెల్ప్. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ లో ఎప్పుడైనా వర్బ్ కి ముందు టు వస్తుంది. 2 + V1. ఈ రిక్వెస్ట్ లో ఇంతకుముందు మనము యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ చేసేది అన్ని పాసివ్ వాయిస్ V3 వచ్చింది. కానీ రిక్వెస్ట్ లో V3 చేంజ్ కాదు, కానీ V కి ముందు 2 వచ్చింది. సో ప్లీజ్ హెల్ప్ మీ పోయేది యూ ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ మీ. ఓకే, యూ ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ మీ. నెక్స్ట్, ప్లీజ్ పాస్ ద న్యూస్ పేపర్. ప్లీజ్ పాస్ ఇస్ వర్బ్, ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ఆబ్జెక్ట్. ప్లీజ్ పాస్ ద న్యూస్ పేపర్. సో ప్లీజ్ ఏమైపోయింది, దాట్ ఈస్ చేంజ్ ఇంటూ యూ ఆర్ రిక్వెస్టెడ్. పాస్ ఏమైంది, టు పాస్. యూ ఆర్ రిక్వెస్టెడ్ టు పాస్ the newspaper. Okay, you are requested to pass the newspaper. ఇక్కడ ఇది కూడా ఆబ్జెక్ట్, ఎందుకంటే వర్బ్ తర్వాత వచ్చేదండి ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ లేదు. ఇంకా యాక్చువల్గా యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది అవునా, కానీ ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఇక్కడ సబ్జెక్ట్ లేదు. ఎందుకు లేదంటే వీ తర్వాత వీకి ముందు ఎప్పుడో సబ్జెక్ట్ ఉంటుంది, వీకి ముందు ఏదొచ్చినా సబ్జెక్ట్, వీ తర్వాత ఏదొచ్చినది ఏ నౌన్ ప్రొనౌన్ వచ్చినా అది ఆబ్జెక్ట్. వీకి ముందు ఉన్న నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్, వీ తర్వాత వచ్చే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఆబ్జెక్ట్, అది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ప్లీజ్ పాస్ ద న్యూస్ పేపర్ ఏమండి, యూ ఆర్ రిక్వెస్టెడ్ టు పాస్ ద న్యూస్ పేపర్. అంటే ఇక్కడ ప్లీజ్ స్ట్రక్చర్ ఏముంటుంది, ప్లీజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది యాక్టివ్ వాయిస్ వచ్చేసరికి ఈ ప్లీజ్ అనేది you are requested plus 2 plus V1 plus object. ఇది సబ్జెక్ట్ కాదు, ఎందుకంటే వర్బ్ తర్వాత వచ్చేదాన్ని ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్. you are requested plus 2 plus V1 plus object. 2 plus వర్బ్ వస్తే ఎప్పుడైనా అది ఇన్ఫినిటివ్ అంటాడు, ఓకేనా. దెన్ నెక్స్ట్, నా ఇప్పుడు మనం అడ్వైస్ చూద్దాం. యాక్టివ్ వాయిస్ అడ్వైస్ ని పాసివ్ వాయిస్ ఏ విధంగా చేస్తూ చూద్దాం. టేక్ ద మెడిసిన్ ఫర్ 1 week, లేకపోతే టేక్ దీస్ మెడిసిన్స్ ఫర్ 1 week. టేక్ ద మెడిసిన్స్ కానీ టేక్ దీస్ మెడిసిన్స్ ఫర్ 1 week. ఇది ఎవరు చెప్తున్నారు, డాక్టర్ అడ్వైస్ ఇస్తుంది. కాబట్టి యూ ఆర్ అడ్వైజ్. టేక్ ఏమైంది, నేను అడ్వైజ్ చేయడం లేదు, ఏమని, యూ ఆర్ అడ్వైజ్ టు టేక్ ద మెడిసిన్స్ ఫర్ 1 week. ఇక్కడ కూడా 2 plus V1 అవునా. ఇక్కడ రిక్వెస్ట్ ఉంది కాబట్టి యూ ఆర్ రిక్వెస్టెడ్, ఇది అడ్వైజ్ ఉంది కాబట్టి యూ ఆర్ అడ్వైజ్. 2 plus V1, యూ ఆర్ అడ్వైజ్ టు టేక్ దీస్ మెడిసిన్స్ ఫర్ 1 week. ఓకేనా, ఇది రిక్వెస్ట్, ప్లీజ్ ఉంది కాబట్టి రిక్వెస్ట్. ఇక్కడ డాక్టర్ అడ్వైజ్ చేస్తుంది
అప్పుడే కానీ ఇంకా ఎవరైనా అడ్వైస్ చేసినా అది అడ్వైస్ కిందకి వస్తుంది కాబట్టి యాక్టివ్ వాయిస్ అడ్వైస్ చేస్తే పాసివ్ వాయిస్ లో యు ఆర్ అడ్వైజ్డ్ అడ్వైజ్డ్ పాస్ట్ టెన్స్ యు ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ దిస్ మెడిసిన్స్ ఫర్ 1 week. నెక్స్ట్ స్టాప్ స్మోకింగ్ అని ఒక అడ్వైస్ ఇస్తున్నాము. స్టాప్ స్మోకింగ్, డోంట్ స్విమ్, డోంట్ డ్రింక్, ఇవన్నీ మనం అడ్వైజ్ అవునా. సో స్టాప్ స్మోకింగ్, సో యు ఆర్ అడ్వైజ్డ్ you are advised to stop smoking. Okay, you are advised to stop smoking. Okay, you are advised to press V1 press smoking. Eat healthy food. We have to eat protein food. Okay, eat more vegetables, eat more fruits. ఇలాంటివి ఏమైనా మనం అడ్వైస్ చేయాలి. సో ఆ అడ్వైస్ కి you are advised to eat healthy food, to drink healthy drink, to take protein foods. ఏ అడ్వైస్ అయినా సరే you are advised to eat healthy food, you are advised to eat protein food, you are advised to drink healthy drink, you are advised to eat more vegetables, more fruits, ఏదైనా సరే. సో eat healthy food పోయి eat అనేది గోల్, ఇక్కడ healthy food అనేది మనకు ఆబ్జెక్ట్. సో you are advised to eat healthy food. నెక్స్ట్ work hard. వర్క్ అనేది గోల్, ఇక్కడ హార్డ్ అనేది ఎలా వర్క్ చేయాలి, హార్డ్ అనేది యాడిబుల్ ఎలా వర్క్ చేయాలి. వర్క్ హార్డ్ టు పాస్ కావాలంటే ఏం చేయాలి, వర్క్ హార్డ్. సో యు ఆర్ అడ్వైజ్ టు వర్క్ హార్డ్ టు పాస్. ఓకే, యు ఆర్ అడ్వైజ్ టు వర్క్ హార్డ్ టు పాస్. సో ఇక్కడ వర్క్ V1 ప్లస్ స్టాప్ స్మోకింగ్, V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అడ్వైజ్ కాబట్టి యు ఆర్ అడ్వైజ్ ప్లస్ 2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, యు ఆర్ అడ్వైజ్ టు ఈట్ వాట్ హెల్తీ, యు ఆర్ అడ్వైజ్ టు స్టాప్ వాట్ స్మోకింగ్. ఇది ఆబ్జెక్ట్, ఇక్కడ ఇది వర్క్, ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ. ఓకేనా, అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ లో కానీ నౌన్ అయినా ప్రొనౌన్ అయినా మనం యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఆ విధంగా. సో ఎప్పుడైనా మీరు ఈ స్ట్రక్చర్స్ గుర్తుంచుకుంటే మీకు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి చేంజ్ చేయడం చాలా ఈజీ. సో ఎప్పుడైనా స్ట్రక్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. ప్లీజ్ ప్రాక్టీస్ మోర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.